హాయ్ హలో నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో థంబ్నెయిల్ చూశారు కదా, మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అంటే ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి చాలా సినిమా అంటే ఇప్పుడున్న ప్రొడక్షన్ హౌజెస్లో మనకి ఎవరన్నా కొత్త టాలెంట్ని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు, అప్కమింగ్ డెబ్యూ డైరెక్టర్స్ కొంతమంది ఇంట్రడ్యూస్ అవుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారంటే మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచే వస్తున్నారని గ్రహించవచ్చు. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో కూడా మనకి కొన్ని సినిమాస్ డెబ్యూ డైరెక్టర్స్ వచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా ఇప్పుడు నేను చెప్పలేను. మీకు ఈ వీడియో మీకు కొంచెం బయట వచ్చిన విషయాన్ని నేను మీ వరకు తీసుకొస్తున్నా కానీ సో ఇవన్నీ లిస్ట్ అన్ని నేను చెప్పలేను. మీరు నార్మల్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు తీసిన సినిమాలకు సంబంధించిన లిస్ట్ మీరు కొడితే మీకు గూగుల్ ఎట్లానో వస్తుంది, మీరు అక్కడ చూసుకోండి, మీకు అర్థమైపోద్ది, క్లారిటీ వస్తుంది. సో ఏంటంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లోన వాళ్ళు ఈ టాలెంట్ హంట్ కోసం ఒక చిన్న ఏంటంటే మీకు ఆ అర్హత ఉంది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కొలాబ్ అయ్యి వర్క్ చేసే అర్హత మీకుంది, మీ కథని అంటే మీ రైటింగ్ స్కిల్స్ని వాళ్ళకి ఒక సినాప్సిస్ రూపంలో మీరు ఏదన్నా ఒక జానర్ వాళ్ళకు కొన్ని జానర్స్ మనకి చూపించున్నారు, అది నేను ఏంటనేది మీకు క్లియర్ చెప్తా. సో ఆ జానర్లో మీరు ఏదన్నా ఒక జానర్ తీసుకొని ఒక 4 పేజెస్లో సినాప్సిస్ అనేది ఫినిష్ చేసి మీరు వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి గనక ఈ 16th ఈరోజు 12వ తారీఖు ఇంకొక 4 రోజుల లోపట మీరు వాళ్ళకి సబ్మిట్ చేస్తే సో దాని ప్రకారం వాళ్ళు ఫర్దర్ ప్రొసీజర్ ఏందనేది చెప్తా. అంటే దాంట్లో మెన్షన్ చేశారు క్లియర్గా, నేను ఏందనేది అది మీకు ఫర్దర్గా చెప్తాను. సో గాయస్, ఇప్పుడు నేను ఈ విషయం నేను ఎందుకు ఈ విషయం మీకు క్లియర్గా చెప్పాలనుకుంటా అంటే నోట్ ఆన్ పాయింట్ ఆఫ్ నోట్ అంటే వాళ్ళు ఏం చెప్పారు, మనం ఆ పోస్ట్లో మనం ఏం గ్రహించవచ్చు. ఇప్పుడు చాలామందికి ఇండస్ట్రీలో ఉన్న మనకి టీఎఫ్ఐలో మెయిన్ ఒక దరిద్రం వెంటాడుతుంది ఏంట్రా అంటే కథలు లేకపోవడం. మన టీఎఫ్ఐలో ఉన్నంత శూన్యమైన కథలు వేరే ఇతర భాషల్లో కూడా మన అదే దౌర్భాగ్యం ఏంట్రా అంటే మనం మిగతా మలయాళం సినిమాలు అవి ఇవి మనం ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం, ఆ కథలు బాగున్నాయని మనం ఇక్కడ తొడలు కొడుతున్నాం. రీజన్ ఏంట్రా అంటే కథలు లేకపోవడమే. ఇప్పుడు ప్రతి ఒక్క రివ్యూ రైటర్ కూడా సినిమా బాగాలేదు మన తెలుగు వాళ్ళు సినిమా తీసినప్పుడు అంతెందుకు, ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన పుష్ప పరిస్థితి కూడా కమర్షియల్ ఎలిమెంట్లు ఎంతున్నా ఆడియన్కి ఎంత హై మూమెంట్ ఇచ్చే సీన్స్ పెట్టినప్పటికి కూడా కథ లేదని రివ్యూర్లు తొడలు కొట్టుకొని ఇది ఎలా ఆడాల కథ మేము చూడలేదా అని చెప్పి తొడలు కొడుతున్నారు. కానీ వాళ్ళ కథల్ని కరెక్ట్ చేసే దమ్ము వాళ్ళకు ఉన్నదా? రివ్యూలు చెప్పే మొగోళ్ళకి లేదు, వాళ్ళు చెప్పలేరు, కథలు నాశనంగా ఉన్నాయని చెప్తారు, బట్ ఏది చేస్తే బాగుంటుందని చెప్పే దమ్ము నా కొడుక్కి లేదు, ఇక్కడ రివ్యూలు చెప్పే నా కొడుకులకి. సో ఇక్కడ విషయం ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కథలు లేవయ్యా, కథలు చచ్చిపోయినాయి. కథలు పుట్టించాలన్నా కూడా కథలు ఏం పుట్టించలేక ఇలాంటి హై మూమెంట్లు రావడానికి దేవుని నమ్ముకొని కొన్ని సీక్వెన్సులు చేసి సినిమాని నెట్టుకొస్తున్నారు. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కథలు లేవనేది నగ్న సత్యం అది. సో ఇప్పుడు దానికోసమని రీసెంట్ టైంలో మనకి ఆహా ప్లాట్ఫామ్ నుండి మనకి బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఆయన ఎస్కేనా సంథింగ్ పేరుంది, ఎస్కేనా అనుకుంటా, సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన దగ్గర నుంచి కూడా అతను ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ టీం అందరు కలిసి కూడా ఒక ఇట్లా టాలెంట్ హంట్ అనేది త్రూ ఆహా కొలాబరేట్ అయ్యి వాళ్ళు బయట పెట్టడం జరిగింది. సో అది దాని గురించి నేను చెప్పలేదు, మిస్ అయిపోయాను నేను బేసిక్గా. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కాబట్టి నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళది సంబంధించి దాని తరపున చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్ మీరు వాళ్ళ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చూస్తే మీకు ఆన్ టాప్లోనే వాళ్ళ ప్రొఫైల్లో మీకు క్లియర్గా టాలెంట్ హంట్ అని చెప్పి కనిపిస్తుందండి. సో దాంట్లో ఏమి ఉందనేది ఫస్ట్ మనం ఒకసారి క్లియర్గా చూసుకుందాం. మీరు నా వీడియో ఇది అయిపోయిందని మీరు స్కిప్ చేస్తే మాత్రం ఫర్దర్గా ఈ విషయం నేను క్లియర్గా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ చెప్పే విషయం మీరు వినకపోతే మీరు ఖచ్చితంగా బాధపడతారండి. తర్వాత అది ఎందుకు బాధపడతారో మీకు ఇంకొద్ది క్షణాల్లో అర్థమైపోద్ది. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, ఎందుకంటే నేను రైటింగ్ రాస్తూనే నేను డైరెక్టర్ అవ్వాలన్న యాంబిషన్తోనే నేను ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఒక 6-7 సంవత్సరాల నుంచి మగ్గుతూ వస్తున్నా. బట్ ఎవడు కొత్తగా డెబ్యూ డైరెక్టర్ అవ్వాలన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన సందీప్ వంగలాగనో
లేకపోతే తరుణ్ భాస్కర్ లాగానో ఇట్లా రిస్క్ తీసుకొని రిస్క్ ఫ్యాక్టర్ పెట్టుకొని బయటకు వచ్చి సందీప్ రెడ్డి వంగ అలాగా ఆస్తులన్నీ వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఉన్న ఎసెట్స్ అన్ని డబ్బులు ఆడబెట్టుకొని రావాలంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనకు డబ్బు కూడా కలిసి రావాలి. మరి ఏది లేని పరిస్థితి ఉన్నప్పుడు ఇలా మనకి ఇవే అన్నం పెట్టేది. అంటే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ నుండే మన టాలెంట్ని మనం బయట పెట్టుకున్నప్పుడు ఏదో ఒక దిక్కున దేవుడు అనేవాడు ఉంటే మనకు అవకాశం వస్తుంది ఖచ్చితంగా. ఆ లక్ అనేది మనకు ఫేవర్ చేస్తుంది. సో గాయ్స్ నేను మీకు తరపునే మాట్లాడుతున్నా. యంగ్ టాలెంట్ కొత్తగా మీ దగ్గర రైటింగ్ స్కిల్స్ ఉండి మీరు డైరెక్టర్ అవ్వాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నా. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఈ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు పెట్టిన పోస్ట్ ఉందో అది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నేను దానికి కాన్సిక్వెన్సెస్ ఏం జరగబోతాయి ఏంటి పరిస్థితులు అనేది కూడా మనం సెకండ్ యాంగిల్ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో లాస్ట్ వరకు మీరు వీడియో అయితే చూడండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ప్రెజెంట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఏదైతే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టిరో అది మీకు క్లియర్గా నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టాలెంట్ హంట్ అని పెట్టిరండి. సో రెడీ టు బీ ఇండియాస్ నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పి మీకు అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ వేరే ఇతర కానీ ఏం అవసరం లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారనమాట. మీరు ఆ నెక్స్ట్ స్లైడ్లో చూసుకుంటే టర్న్ యువర్ ఇమాజినేషన్ ఇంటూ ఏ తెలుగు స్క్రీన్ మాస్టర్ పీస్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ఇండియా. ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళ కంపెనీ త్రూ మనం ఒక ఇమాజినేషన్కి సంబంధించిన ఒక సినిమాని వాళ్ళ త్రూ కొలాబరేట్ అవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు వాళ్ళు చెప్పారు. సో పిక్ ఎనీ వన్ ఆఫ్ ద స్టోరీ థీమ్ అంటే ఆ కింద మనకు ఒక 7 స్టోరీ థీమ్స్ అనే ఇచ్చారు అనమాట. ఆ స్టోరీ థీమ్స్లో మనం ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి మనం రాసి వాళ్ళకి పంపించాలన్నమాట. సో వాళ్ళు ఆ 7 థీమ్స్ ఏమి ఇచ్చారంటే కాలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న ప్రేమ కథని ఇంక్లూడ్ చేసి మంచి కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కథను అయితే రాయమని చెప్పారు అనమాట. సో సెకండ్ విషయానికి వస్తే కాంటెంపరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే మనకి మన ఫ్యామిలీలోనే కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ అంటే మనకి సొసైటీలో ఉన్న ఇష్యూస్ కూడా మన ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసుకొని ప్రస్తుత జనరేషన్ ఇప్పుడున్న మోడర్న్ ఫ్లేవర్లో క్రియేట్ చేసి చూపించడం అనమాట. అంటే రీసెంట్ టైమ్స్లో మనం ఇప్పుడు కొన్ని సినిమాలు చూసాం మనం జంబలగడ్డి పంబ టైప్లో. రీసెంట్ టైమ్స్లో కూడా మొగోడు ప్లేస్లో ఆడది పోయినప్పుడు ఆడ అమ్మాయి ప్లేస్లో మొగోడు నుంచినప్పుడు ఎలా రిలేట్ అవుతుంది అనేది కొన్ని సినిమాలు చూసాం మనం. సో ఆ టైప్లో అనమాట కాంటెంపరీ ఇష్యూస్ని ఫ్యామిలీ డ్రామాలా క్రియేట్ చేసి దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్లో చూపించడం. ఇంకోటి రూరల్ హైపర్ లోకల్ నరేటివ్స్ అనమాట. సో ఏంటంటే మన ఊర్లో మన విలేజ్ నేటివిటీకి సంబంధించి ఆ విలేజ్ నేటివిటీలో మనం ఏదన్నా కల్చరల్గా కానీ ఏదన్నా క్రియేటివ్గా మనకి విలేజ్కి సంబంధించి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మనకి పక్కా తెలంగాణ స్లాంగ్ తోటి కరీంనగర్ దాటిట్లా పోయి చేయవచ్చు. ఈస్ట్ గోదావరి సైడ్ కూడా వాళ్ళ రూరల్ స్లాంగ్ను పట్టుకొని లోకల్లో ఒక చిన్న నరేటివ్ స్కిల్స్తో ఒక మంచి స్టోరీని అనేది నరేట్ చేయొచ్చు. సో ఆ రకంగా గాయస్ మీకు ఒకవేళ నా వెనకాల ఆ సవరాలు అమ్ముకునేది ఎవరో మొత్తుకుంటా ఉన్నది. సో ఆ వాయిస్ ఏమైనా ఓవర్ డామినేట్ అయితే ప్లీజ్ డోంట్ మైండ్. ఆ వాయిస్ అనేది ఇగ్నోర్ చేయండి. పనికిమాలింది పనిలేదు పాటలేదు ఇప్పుడు వచ్చింది. సో నెక్స్ట్ 4th వన్ ఏంటంటే డార్క్ సెటరికల్ కామెడీ బేస్డ్ ఎంటర్టైన్మెంట్. సో సెటరికల్ కామెడీ అంటే మీకు అర్థమైందంటే జబర్దస్త్ లాంటి కామెడీ కాదు వాళ్ళు అడిగేది. డార్క్ అంటే మీకు క్లియర్గా చెప్పాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు మీరు జబర్దస్త్ కామెడీ కూడా ఒక టైప్ ఆఫ్ డార్క్ కామెడీ అనుకోవచ్చు. బట్ కొంచెం అడల్టరీ మిక్సప్ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ కొంచెం క్లీన్ అండ్ నీట్గా. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ రామ్ కామ్స్ కనెక్షన్ ఇండియన్. ఇప్పుడు మనకి కరెక్ట్ చెప్పాలంటే ఒక రామ్ కామ్ స్టోరీ అండి, కొంచెం కనెక్టింగ్ టు ఇండియన్ డిస్పోరా అని చెప్పి ఉంది. అంటే మనకి ఎగ్జాంపుల్ ఫిదా అని తీసుకోవచ్చు మీరు. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఏదన్నా కూడా రాయొచ్చు. రియలిస్టిక్ యాక్షన్ బేస్డ్ స్టోరీస్ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అని చెప్పి ఆ రోజు ఇచ్చారు అనమాట. సో యాక్షన్ బేస్డ్ ఫిలిమ్స్ మనకి కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే కమర్షియల్ సినిమాస్ లాంటిది ఏదన్నా కూడా మనం అనుకోవచ్చు. ఇంకోటి కోర్ట్ రూమ్ డ్రామా అంటే వకీల్ సాబ్ లాంటి సినిమా కానీ ఇంకేదన్నా అంటే కోర్టులో జరిగే ఏదన్నా డ్రామా అంటే ఒక సిచ్యువేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి అది కోర్ట్ డ్రామా లాగా క్రియేట్ అవ్వాలన్నమాట. అండ్ నోట్ క్రిమినల్. ఇంకోటి వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. సో అది మినహాయింపు అనేది జరగబడింది అనమాట.
దానికి సంబంధించి. ఇంకా ఆ నెక్స్ట్ పేజ్కి వస్తే మనకి క్లియర్గా హౌ టు సబ్మిట్ యువర్ స్టోరీ అని చెప్పారు. అంటే మీ కథని ఎలా పంపించాలి అనేది విషయం. సో సినాప్సిస్ లెంత్ అనేది అంటే మీరు ఏదైతే కథ చెప్పాలనుకుంటున్నాడో అది 4 pages సమ్మరైజ్డ్గా ఉండాలన్నమాట. అంటే 4 పేజీల లోపల మీరు ఆ కథను అనేది మీరు ఆ 4 pagesలోనే ఫినిష్ చేయాలి. వాట్ టు ఇంక్లూడ్ అంటే ఆ 4 pagesలో మీరు ఏది క్లియర్గా చెప్పాలంటే కోర్ స్టోరీ లైన్, అంటే మీ కథ ఏదైతే ఉందో కథకు సంబంధించిన కోర్ అంటే కథకి సంబంధించిన అంతరార్థం, అంటే దానికి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీరు ఒక స్టోరీ లైన్లో మీరు ఫస్ట్ పాయింట్లో కోర్ ఆఫ్ ద స్టోరీ లైన్ అని చెప్పి ఆ కథ మొత్తాన్ని మీరు ఒక స్టోరీ లైన్ కింద ఫామ్ చేసి రాయాలన్నమాట. మీకు బేసిక్ ఇప్పుడు స్టోరీ లైన్ అంటే అర్థం కాకపోవచ్చు, మీరు యూట్యూబ్లో కొన్ని హౌ టు రైట్ స్క్రీన్ ప్లే, హౌ టు రైట్ మూవీ స్టోరీ అని చెప్పి రాసినప్పుడు మీకు స్టోరీ లైన్కి సంబంధించిన కూడా కొన్ని వస్తాయి. మీరు దాన్ని ఒకసారి చూసుకుంటే మీకు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో సెకండ్ విషయం ఏంటంటే కీ క్యారెక్టరైజేషన్ అండ్ దేర్ ఆర్క్స్. అంటే ఇప్పుడు మనం హీరో క్యారెక్టరైజేషన్, హీరోకి ఒక పేరు పెట్టి మనం హీరో పలానా ఇది చేస్తాడని చెప్పి కొంచెం మెన్షన్ చేస్తాం. సో మెన్షన్ చేసినప్పుడు హీరో క్యారెక్టర్ ఏంటి, ఆయన ఆర్క్ అంటే అతను చివరాఖరికి వచ్చేసరికి అతను ఎలా ఉండేవాడు, ఎలా మారుతాడు, అంటే సినిమా ఎండుకు వచ్చేసరికి అతని క్యారెక్టర్ అనేది అతని క్యారెక్టర్ ఆర్క్ ఏంటనేది మనం అక్కడ చెప్పారనమాట. సో థర్డ్ వన్ ఏం చెప్పారంటే సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ అండ్ రెజల్యూషన్. కాన్ఫ్లిక్ట్ అంటే మనకి ఏదైనా ఒక సంఘటన, అంటే 2 క్యారెక్టర్ల మధ్యలో ఏదన్నా మనం అనుకోకూడదు జరిగినప్పుడు అదొక సంఘటన అని మనం అనుకోవచ్చు కాన్ఫ్లిక్ట్ అనేది. సో అండ్ కాన్ఫ్లిక్ట్ అండ్ రెజల్యూషన్ అంటే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది మళ్ళీ ఎలా రిజాల్వ్ అయింది అంటే ఎలా సాల్వ్ అయింది అనేది కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి యునిక్ థెమెటిక్ ఎలిమెంట్ ఆర్ విజువల్ అపీల్. అంటే మనం ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన అంటే కథలో సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ సంఘటన ఉంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోటి మనకి ఆ విజువల్ అపీల్ అంటే ఆ సీన్ ఎలా ఉంటుంది అనేది కొంచెం క్లీన్ అండ్ నీట్గా మనం నరేట్ చేయాలన్నమాట కథలోనే. సో అడిషనల్ రిక్వైర్మెంట్ ఏముందంటే ద సినాప్సిస్ షుడ్ బి ఒరిజినల్, ప్లాగరైజ్డ్ ఆర్ ప్రీవియస్లీ పబ్లిష్డ్ కంటెంట్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్. అంటే మనం ఏదైతే సినాప్సిస్ రాస్తున్నామో అది ఒరిజినల్ అయి ఉండాలన్నమాట. అంటే వేరే దగ్గర పబ్లిష్ అయిన కంటెంట్ కానీ లేకపోతే మిగతా దగ్గర రిఫరెన్స్ తీసుకున్నట్టు అటువంటివి కానీ వేరే కానీ మనము వాళ్ళకి సబ్మిట్ చేస్తే అది డిస్క్వాలిఫికేషన్ కిందకి వాళ్ళు లెక్కలకు తీసుకుంటారు అనమాట. సో ఈచ్ రైటర్ క్యాన్ సబ్మిట్ ఓన్లీ 1 స్టోరీ. సో ఒక రైటర్ అనేవాడు ఒక స్టోరీని మాత్రమే సబ్మిట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఒక రైటర్ ఒకటే స్టోరీ ఇస్తాడా, ఎన్ని ఇస్తున్నాడో, ఏంది సేమ్ ఐడి మీద ఎన్ని వస్తున్నాయి అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో థర్డ్ వచ్చేసి మల్టిపుల్ స్టోరీస్ ఆన్ ఏ సింగిల్ నేమ్ విల్ బీ డిస్క్వాలిఫైడ్. అంటే రకరకాల కథలన్నీ ఒక పేరు మీద మాత్రం వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారనమాట. సో ఫోర్త్ వన్ ఏంటి, స్ట్రిక్ట్లీ అదేర్ టు ఏ 4 pages సినాప్సిస్ లిమిట్. సబ్మిషన్ ఎక్సీడెడ్ దిస్ లిమిట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. సో 4 పేజీలకు మించి మనం సినాప్సిస్లో రాస్తే మటుకు 4 pagesకి మించిందంటే సో వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారనే చెప్తున్నాను అనమాట. సో సబ్మిషన్ డేట్ వచ్చేసి ఆల్ సబ్మిషన్ మస్ట్ బీ సెంట్ బై 16th of this December 2024 to pmftalenthunt@gmail.com. లేట్ ఎంట్రీస్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. సో ఈ నెల 16వ తారీఖు అంటే ఇవాళ 12 అయితే ఇంకో 4 రోజుల లోపల మీరు అక్కడ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఒకవేళ డిలే అయితే వాళ్ళు లెక్కలోకి తీసుకుని చెప్పారు. సో లాంగ్వేజెస్ సబ్మిషన్ మస్ట్ బీ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు ఈ సినాప్సిస్ని 4 pagesలో రాసి వాళ్ళకు ఒక PDF ఫార్మేట్లో పంపించాలన్నమాట. సో ఆ ఈమెయిల్ అడ్రస్కి. ఇంకా లాస్ట్ ఇది కొంచెం మనం అసలైన విషయం నేను అందుకే లాస్ట్ వరకు మిమ్మల్ని వీడియో చూడమంటున్నా అండి. సో ఇక్కడ మనకు ఒక లాస్ట్ అసలైన ఘట్టం ఇచ్చిర్రు, అసలైన మ్యాటర్ అనేది మనకి ఇక్కడ పెట్టారు అనమాట. సో ఏంటంటే టేక్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ బికమింగ్ ఏ సెలబ్రేటెడ్ స్టోరీ టెల్లింగ్. సబ్మిట్ యువర్ స్టోరీ టుడే. ద ప్రాసెస్. సో మనం ఈ 4 pages సినాప్సిస్ రాసి ఆ మెయిల్కి సబ్మిట్ చేసిన తర్వాత సో వీళ్ళు ఏ ప్రాసెస్ ద్వారా మనల్ని ఫిల్టర్ చేసి తీసుకుంటారు అనేది అక్కడ మెన్షన్ చేశారు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్ అనమాట. సో ఈ ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్లో ఏం చేస్తారంటే అంటే ఇది ఫస్ట్ మనకి ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి పోతే 4-5 రౌండ్లు చేస్తారు కదా. సో అట్లానే వీళ్ళకు 4 రౌండ్లు వేస్తారనమాట. ఈ 4 రౌండ్లలో ఫస్ట్ రౌండ్ ఏంటంటే
ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్ అనమాట. సో దీంట్లో వీళ్ళు ఏంది, ద టాప్ 25 ఎంట్రీస్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బై ద జ్యూరీ టీమ్. సో దీనికి ఒక టీంని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన సబ్మిషన్లో అంటే వాళ్ళకి 4 పేపర్స్ సినాప్సిస్ బొచ్చడం మంది రాస్తారు కదా ఇక మనలాంటి వాళ్ళు. సో వాళ్ళల్లో ఒక 25 కథల్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి పక్కకు తీస్తారనమాట. సో ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్లో గది జరుగుతారనమాట. సో సెకండ్ ప్రాసెస్ ఏంది, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే ఈ 25 కథల్లో నుండి రిఫైన్ యువర్ స్టోరీ విత్ గైడెన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సో ఈ 25 సెలెక్ట్ అయిన కథల్ని ఎవరన్నా ఇండస్ట్రీ పీపుల్ ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతోని కూర్చొని వాళ్ళ గైడెన్స్ త్రూ మనం స్టోరీని ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి తీసుకుని వెళ్ళాలన్నమాట. సో అట్లా తీసుకుపోయిన తర్వాత థర్డ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఫైనల్ సెలెక్షన్ అవుతుంది అనమాట. సో ఈ 25 స్టోరీలు ఏవైతే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసిర్రో ఆ స్టోరీలు అన్నిటినీ మనం ఒక మంచి మెంటర్షిప్ ఎవరైతే డైరెక్టర్లు ఎవరో ఉంటారు కదా మన కథ బాగా తెలిసిన వాళ్ళు, సో వాళ్ళ గైడెన్స్ త్రూ మనం దీన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతే ఫైనల్ సెలెక్షన్లో ద టాప్ 5 స్టోరీస్ విల్ బీ చూజన్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్. సో ఈ 25లో ఇంకొక 5 స్టోరీలు ఈ గైడెన్స్ ద్వారా మనం రాసి తీసుకొచ్చిన 5 స్టోరీలని సో ఫర్దర్ డెవలప్మెంట్ అంటే ఏంది, ఇంకా సినిమా లెవెల్కి తీసుకుపోయే రకంగా నెక్స్ట్ డెవలప్మెంట్కి తీసుకొని పోతారు అనమాట. సో థర్డ్ సెలక్షన్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఫేజ్ ఏంటంటే కొలాబరేషన్ ఫేజ్ అన్నట్టు. అంటే ఏంది, ఇక మనం కంప్లీట్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి ఇక వర్క్ విత్ పిఎంఎఫ్ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్ క్రియేటివ్ టీమ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోరీ ఇంటూ ఏ ఫుల్లీ రియలైజ్డ్ ప్రాజెక్ట్. సో మీరు ఇక మొత్తం ఇదంతా చేసిన తర్వాత కొలాబరేషన్ ఫేజ్లో మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్తోని క్రియేటివ్ టీమ్తోని కొలాబరేట్ అయ్యి సో మీ కథని మొత్తం ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోరీ ఇంటూ ఫుల్లీ రియలైజ్డ్ ప్రాజెక్ట్. సో మీ కథని మొత్తం రియలిస్టిక్గా క్రియేట్ చేసుకొని ఇక మీరు డైరెక్ట్ మీ ప్రాజెక్ట్ అనేది సినిమాకి రెడీ అవ్వడానికి రూపుదిద్దుకుంటుంది అనమాట మీ కథ. సో గీడదాకా మీకు మొత్తం అంతా విషయం అంతా క్లియర్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీరు ఒక మెయిన్ విషయం అడొకటి పెట్టుకోండి, ఏంటంటే నోట్ అంటే గుర్తించాల్సిందిగా మనవి తెలుగులో. సో నోట్ అని పెట్టి ఏం పెట్టారంటే ఓనర్షిప్, అంటే మీ కథకి సంబంధించిన ఓనర్షిప్ అంటే అధికారి ఎవరంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విల్ బీ ఓనింగ్ ద కంప్లీట్ రైట్స్ ఆఫ్ ద స్టోరీ డెవలప్డ్. మీ కథకి సంబంధించి ఏదైతే కథని డెవలప్మెంట్ చేశారో ఆ కథ డెవలప్ చేసిన దానికి గాను దాని ఓనర్షిప్ అనేది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళే తీసుకుంటారంట. సో అర్థమైందా గైస్? ఇక తర్వాత ఏం లేదు, ఇక అప్లై నౌ జాయిన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇన్ షేపింగ్ ద ఫ్యూచర్ సినిమా, ఇదంతా ఇక గన్లు ఉన్నది క్లియర్గా. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. ఇక అది ఫ్రెండ్స్, ఇక నేను మీకు క్లియర్గా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పేజ్లో పెట్టిన సంబంధించిన విషయాలన్నీ మీకు క్లియర్గా చెప్పేసిన. సో ఇప్పుడు అక్కడ లాస్ట్ ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది, ఇప్పుడు లాస్ట్లో ఒక నోట్ అని చెప్పి పక్కకు పెట్టారు కదా. సో దాని గురించి మనం కుల్లా బట్టలు ఇప్పేసి ఓపెన్గా బట్టలు ఇప్పేసి మాట్లాడుకుందాం. ఇది నేను నా పర్సనల్ ఒపీనియన్కి వెళ్ళి నేను చెప్తున్నా. అంటే నేనైతే ఇసొంటి దేకన్ రాబోయ్ అని చెప్పి నేను చెప్తున్నా. సో మీరు అది మీ ఇష్టం, అది మీకు సంబంధించిన విషయం, మీరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది కూడా మీ విషయం. సో నేను మనకు పర్సనల్గా ఉన్న లెక్కల ప్రకారం నేను ఆలోచిస్తున్నా భయ్, అది అందరూ అట్లా ఆలోచించాలని రూల్ లేదు. బట్ నా సజెషన్ నేను చెప్తా, అది తీసుకునే వాళ్ళు తీసుకోవాలి, లేదంటే లేదా అది మీ ఇష్టం. ఇప్పుడు నేనేమంటానంటే మీరిచ్చిన ఇప్పుడు బేసిక్గా ఒక రైటర్ అనేవాడు ఏం చేస్తాడు, వాడి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడి ఓపెన్ హార్ట్ తోటి వాడి ఓపెన్ బ్రెయిన్ తోటి వాడికి నచ్చిన సీన్లు వాడికి ఏ కథ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాడు ఆ కథని ప్రిపేర్ చేసుకొని ఒక ప్రొడ్యూసర్ దగ్గరకు పోతాడు. సో విషయం ఏంది, వీడు రాసింది ప్రొడ్యూసర్కి ఓకే అయితే తీసుకుంటాడు, లేకపోతే లేదు ఇంకేదైనా స్టోరీ రాసుకున్నప్పుడు వద్దామన్న లెక్కల్లో పోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఏం చేశారంటే వీళ్ళు ఒక 7 సెగ్మెంట్లు వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ కోడ్ డ్రామా అయినా రామ్ కామ్ అయినా సో కొన్ని 7 సెగ్మెంట్లు మినిమం సినిమాలు ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్న సినిమా లెక్కల్లో ఒక 7 సెగ్మెంట్లు వాళ్ళు వేసుకొని ఆ సెగ్మెంట్లకు తగ్గట్టు మనల్ని ఒక సినాప్సిస్ రెడీ చేయమని చెప్తున్నారు. నథింగ్ బట్ ఇప్పుడు ఐడియా ఇంపార్టెంట్ అండి, అంటే క్రియేటివ్ ఐడియా అనేది ఇంపార్టెంట్. ఆ ఐడియాని
ఏ బొచ్చుగాడైనా రూపుదిద్దుతాడు. అవునా కాదా? ఇప్పుడు నేను ఒక ఐడియా ఇస్తా అండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి మనం ఏ ఐడియా ప్రకారం అప్లై చేస్తే అది రిజాల్వ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఐడియా గొప్పదా, దాన్ని రిజాల్వ్ చేయడానికి వచ్చినోడు గొప్పడా? మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి. ఇక్కడ క్లియర్గా అంటే నా మనసుకు అనిపిస్తుంది, నేను చెప్తున్నా, మీరు ఎట్లా తీసుకుంటారో అది మీ ఇష్టం. నాకేమనిపిస్తుందంటే కథల్లేక సస్తున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మీరు గొప్పగా చాలా క్లియర్గా కథలు దొబ్బడానికి చూస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. 4 పేజీల సినాప్సిస్ రాసినోడు ఆ కథని డెవలప్ చేసే దమ్మాడకు ఉండదా? మీ టీంతో నాకు పనే ఉంటుంది. నా ఓపెన్ ఫీలింగ్ అండి ఇది. నేను బట్టలు ఇప్పేసి అడుగుతున్నా, కుల్లా అడుగుతున్నా. సో నా ఫీలింగ్ అయితే ఇది. అంటే మీరు చెప్పిన బౌండరీస్లో వాడు ఒక బ్రహ్మాండమైన కథ రాసి 4 పేజెస్ సినాప్సిస్ రాసి స్టోరీ లైన్ చెప్పేసి అందులో ఒక కీ ఎలిమెంట్ కూడా వాడు మీకు క్లియర్గా నరేట్ చేసి కాన్ఫ్లిక్ట్ ఏంటి, దాని రెజల్యూషన్ కూడా ఎలా జరగాలో అన్నీ చెప్పేసి ఇవన్నీ చేసినోడు వాడు స్టోరీ డెవలప్ చేసుకోలేడా? అంటే మీ టీము దీంట్లో ఏలు పెట్టడం ఎందుకు మళ్ళీ? అంటే ఒకటండి, నేను ఇప్పుడు అప్కమింగ్ నేను డైరెక్టర్, నా డెబ్యూ ఫిల్మ్ ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు వస్తానో, నా బయట ఎప్పుడు జనాలకి నా జీల దమ్ ఎప్పుడు నిరూపించుకుంటానో అది ఫర్దర్ థింగ్. ఇక్కడ విషయం ఏంటంటే నేను నా కథని, నా స్టోరీ లైన్ని నేను అమ్ముకోలేను. అక్కడ క్లియర్గా నోట్ అని ఏం చెప్పారంటే ఏదైతే స్టోరీ డెవలప్ చేయబడుతుందో ఆ డెవలప్ చేసిన స్టోరీకి గాను ఓనర్షిప్ అనేది పీపుల్ మీడియా ఫ్యాక్టరీదే ఉంటుంది అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ ఆ నోట్లో వాళ్ళు మెన్షన్ చేసిన విషయం అనేది చాలా క్లియర్గా ఉందండి. సో అది నేను యాజ్ అ రైటర్గా నేను నా కథని నా గుద్దల దమ్ పెట్టి నేనే రాసుకొని నేనే హిట్లు బ్లాక్ బాస్టర్లు కొట్టుకోగలను. కానీ అలా నా కథలో ఎవడో ఏలు పెట్టి వాడేదో తీర్చిదిద్దేస్తాను, పీకి పాకం పెట్టేస్తాను, అట్టర్ ఫ్లాప్ అయినా అది నేనే భరిస్తాను. అది నా లెక్క. అది నేను అదే అంటున్నా అండి. ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ రైటర్స్ ఉన్నారో అది మీ ఇష్టం బ్రదర్స్. క్లియర్గా ఆపర్చునిటీ చూపించినట్టే చూపించి ఇక్కడ వెనకాల ఏం జరుగుతుందని మనకు తెలియదు. కానీ అంతా చెప్పింది బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆ నోటు దగ్గర వచ్చిన విషయంకే బొల్లు మండిపోతుంది. సో అది నేను తీసుకోలేను. నేను రాద్దామని అనుకున్నా, కానీ అది చూసిన తర్వాత నాకు ఇక 90mm రాడ్ దిగినట్టు అనిపించింది. సో నేను అది దింపించుకునే ఓపిక నాకు లేదు. నేను దింపుకునే అవకాశాలు కూడా నేను వేరే వాళ్ళకి ఇవ్వదలుచుకోవట్లే. ముష్టెత్తుకుంటానో మురిగెత్తుకుంటానో ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేసన్నా నాకు బెటర్ కరెక్ట్ ఆపర్చునిటీ వచ్చి కరెక్ట్ పర్సనల్ దొరికినప్పుడే నా దమ్మైంది, నా కథలేందని నేను బయట చెప్పుకుంటా బ్రదర్స్. సో ఈ ఆపర్చునిటీ బాగుంది అని చాలామందికి అనిపించుండొచ్చు. ఒకటే విషయం, మీరు వెనకాల గోస్ట్ రైటర్ లాగా లేకపోతే ఎక్కడో మీరు మారుమూల ఆడ పడుండి అందరికీ గులాంగిరి చేస్తూ బతుక్కుంటూ మీ టాలెంట్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియక ఆడ కూర్చొని బతుక్కుంటానంటే అది మీ ఇష్టం. సో ఇక్కడ నాకు వాళ్ళు లాజికల్గా మ్యాజిక్ చేస్తూ మన దగ్గర కథలు లైన్లు దొబ్బడానికి చూస్తున్నారు అన్న విధానం తప్ప నాకు ఇంకేం అనిపించట్లేదు. ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఒక గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందంటే మీరు వాట్సాప్ నెంబర్లో అవన్నీ పెట్టాల్సింది బ్రదర్. ఒక మెయిల్ ఐడి పెట్టేసి మాకు కనీసం మీరు తీసుకున్నలేదు ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాదు. మేమేమో ఎర్రి గొర్రెల్లాగా నోరులు తెచ్చుకొని వస్తుంది ఛాన్స్ వెయిట్ చేస్తాను అని చెప్పి మేము పిచ్చినా కొడుకుల్లా కూర్చోవడం తప్ప ఉపయోగం ఏం కనపడేది బ్రదర్. సో ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నా, మీ టాలెంట్ మీరు టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఒక కథ పోతే పోయిందిరా బొచ్చు ఏముంది పీకితే పీకింది. మనం ఖచ్చితంగా ఇలాంటి కాంటెస్ట్లు పెట్టినప్పుడు మనం బెస్ట్ రాసిస్తామన్న విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళంత పిచ్చోలేం కాదు. ఒకవేళ ఇక్కడ అయితే గీతే మనమే పిచ్చోలం అవ్వాలి, కానీ అక్కడ ఎవరు పిచ్చోలు అయ్యేటో లేరు భయ్య. సో అది విషయం. మీకు అక్కడ వెళ్ళి పని చేయిస్తాము, మాకు టాలెంట్ ఉంది, ఇవాళ కాకపోతే రేపు ఎక్కడో ఒక ఆపర్చునిటీ వస్తుందని చెప్పి మీకేదో మీ కథ మీద మీకు రెస్పెక్ట్ లేకపోతే మీరు మీ ఓనర్షిప్ వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే బ్రహ్మాండంగా మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి ఇవన్నీ చూసుకొని సంతోషంగా వెళ్ళిపోవచ్చు భయ్య. సో అది ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నా సైడ్ నుంచి కొంతమంది చూసినా వాళ్ళ వరకు అయినా రీచ్ అవుతుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను, చెప్పేసిన. ఇక అది దోస్తులు, ఇక నా ఫీలింగ్ అయితే అది మన సొంత కథకి మన మైండ్లో వచ్చిన విజువాలిటీని ఇంకెవరో వచ్చి కూర్చొని దాన్ని డెవలప్ అన్న పేరుతో మేము చేస్తామంటే నేను అంట భయ్య. క్లియర్ చెప్తాను, ఆతో పీకి పడేస్తా. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న
జనాల మైండ్ సెట్ బట్టి ఇప్పుడు మీరు తీసుకురావాల్సిన క్రియేటివిటీని మీరు కొత్త మైండ్ల దగ్గర నుంచి దొబ్బేద్దామని చూస్తున్నారు చూసా, కొత్త క్రియేటివిటీగా. సో సంస్థ ఉంటే సరిపోదు భయ్యా, మీరు చెప్పే మాటలు కూడా ప్రాపర్గా ఉండాలనేది నా ఫీలింగ్. సో అది గాయస్ ఈ విషయం. అయితే నేనైతే లవడాపే పని అని నేను వదిలిదేంగాను, నేను అసలు పట్టించుకోదలుచుకోలే. కాకపోతే ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు ఇస్తున్నా అంటే, నాలాగా నిజాయితీగా నేనే రాసింది తోపు అవుతుంది నాకు తెలుసు అని కాన్ఫిడెన్స్తో, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్తో కూర్చునేటోళ్ళు చాలామంది ఉంటారు బయట. సో మీరు ఇలా ఇచ్చిన తర్వాత రేపు పొద్దున మీ కథ కనుక బయటికి వెళ్ళిపోతే తర్వాత మీరు ఏం చేయలేరు. అందరూ అనుకోవచ్చు సినాప్సిస్తో ఏం బిగుతారని, అంత సినిమాలే అదే చెప్తారు కదా, ఐడియా ఇచ్చిన తర్వాత నువ్వు రిజాల్వ్ చేసేది ఏముండదు, బొచ్చు ఐడియానే ఇంపార్టెంట్, అక్కడ ఇచ్చే లైనే ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో అది దోస్తులు, ఇక మీ ఇష్టం, ఇక మీరు ట్రై చేసేవాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఇక మీకు దమ్ముంది, ఇలా కాకపోతే రేపు నేను గెలుస్తా అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని అయితే వాడిని ఎవ్వడు ఆపలేడు భయ్. అంత కాన్ఫిడెన్స్ ఉన్నవాడిని ఎవ్వడు ఆపలేడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.